ఉద్యోగాల కోసం కాదు, పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్బీ స్టేడియంలో 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినాం. బీసీ జనాభా లెక్కలు కట్టమన్నాం, బరాబర్ లెక్కలు కట్టిస్తున్నాం. ఇన్ని పనులు మేం చేసినాం. ఇవి సరిపోతాయా? కానే కాదు. అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే మార్చి 17 నాడు ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది. ఇదే కాదు, వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ వడ్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మీరు ఈరోజు మా 100 రోజుల పాలన చూడండి, మా ఆర్టీసీ బస్సు చూడండి, మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి, మా గ్యాస్ సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి. ఇవన్నీ మేము చెయ్యాలి, మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం. మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా? మేము మనులు అడిగినామా, మాణిక్యాలు అడిగినామా, వజ్ర వైదూరాలు అడిగినామా, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినామా? ఏం అడగలే కదా. మేము అడిగింది ఒకే ఒక్క ఓటు. మీ కుటుంబం ఎంతో మంది ఎన్నోసార్లు ఎవడెవడికో వేసాను, ఈసారి బలరాం నాయక్ వేయండి. ఈసారి మహబూబాబాద్లో బలరాం నాయక్ వేయండి. మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరాం నాయకుని కేంద్ర మంత్రిని చేసిందయా? అవునా?